దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 18వ సంకీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. హల్లెలూయా. యెషయి తన కుమారుడైనటువంటి దావీదును పిలిచి, నీ సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము, నీ సహోదరుల క్షేమముగానున్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకుని రమ్మని చెప్పి దావీదును పంపిస్తారు. సౌలును ఫిలిస్తీయులను ఏలాలోయలో యుద్ధము చేయుచుండగా దావీదు ఆ యుద్ధ భూమికి వెళ్తారండి. యెషయి చెప్పిన రీతిగా తన అన్నల యొక్క యోగక్షేమములో తెలుసుకోవడానికి దావీదు యుద్ధ భూమిలోనికి ప్రవేశిస్తారు. ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు అనే శూరుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి యుద్ధానికి వారు ముందు నిలబడతాడు. ఇశ్రాయేలీలందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి గొల్యాతు ఎదుట నుండి పారిపోతున్నారు. దావీదు గారు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని దావీదు దేవుని బట్టి గొల్యాతును తిరస్కరించాడు. అంతేకాదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలు గారితో మనవి చేస్తారు. సౌలు ఫిలిస్తీన్ని ఎదుర్కొని, వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనగా, మీ దాసుడనైన నేను సింహమును ఎలుగుబంటిని చంపితేనే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె ఆగును అని విశ్వాసముతో దావీదు గారు మాట్లాడతారు. దావీదు గారికి తెలుసు, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అని. అందుకే యెహోవా నా బలమా అని ఆయన కీర్తనలో దేవుని గూర్చి ఘనపరుస్తూ ఆయన కీర్తన వ్రాస్తారు. సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించినప్పుడు దావీదు, ఇవి నాకు వాడుకలో లేవు, వీటిని నేను వేసుకొని వెళ్ళలేను అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు. ఆయుధములు లేకుండా, యుద్ధ వస్త్రములు ధరింపకుండా దావీదు విశ్వాసముతో ఆ బలమైన యుద్ధాన్ని చేయుటకు ముందుకు సాగిపోతున్నాడు. మనుష్యులు చేయగలిగితే ఆ ఇశ్రాయేలీల వలె భయపడేవారు, కానీ యుద్ధం దేవుడే జరిగిస్తున్నారు కనుక దావీదును ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్నారు. మనుష్యులు చేయగలిగినవి మాత్రమే సౌలు దావీదునకు చేయగలిగారండి. తన వస్త్రాలను వేయించి తనను యుద్ధానికి సిద్ధపరచగలిగారు. కానీ దేవుడు దావీదును బలపరిచారు, బలమిచ్చి యుద్ధ భూమిలో నిలబెట్టారు. ఆ యుద్ధమునందు విజయాన్ని దావీదుకు దేవుడు అనుగ్రహించారు. ఏ విషయంలో బలహీనలమని బాధపడుతున్నారో ఆ పరిస్థితులలోనే మనల్ని దేవుడు బలపరుస్తారు. దేవుని యొక్క సన్నిధి, ఆయన తోడు, ఆయన యొక్క బలము మనము కలిగి ఉంటే ఈ లోకంలో మనకు కలిగిన ప్రతి శ్రమను కూడా ఆయనే మనల్ని బలముతో నిలబెట్టి విజయాన్ని మనకు అనుగ్రహిస్తారండి. ఈ నూతన మాసంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ మాటను బట్టి మనకు బలము మన దేవుడే. మనకు బలహీనతలో బలాన్నిచ్చేవాడు, శక్తిహీనులమైనప్పుడు బలపరిచి నిలబెట్టేవాడు ఆయనే కనుక దావీదు గారి జీవితంలో ఆ బలమైన యుద్ధాన్ని జయించుటకు విశ్వాసము ద్వారా దేవుడు దావీదు గారిని బలపరిచి విజయాన్ని కలగచేశారు. బలమైన దేవుని బాహువు మనందరినీ కూడా బలపరిచి ఆ రీతిగానే నడిపించునుగాక. ఆమేన్.